చేసిన ప్రతి వ్యక్తి శిక్షను అనుభవించాలా? ఆ శిక్ష అనుభవించడానికి కూడా వీళ్ళు సప్తసాగరాల అవతల ఉన్న అధికారులను వదిలిపెట్టనంటే నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు? ప్రజలకు మంచి చేస్తే నువ్వే అధికారంలో ఉండేవాడు కదా. నువ్వు చేయలేదు కాబట్టి నేను అధికారాన్ని తగ్గించారు, అధికారం నుంచి దించారు. అలా దించినప్పుడు నీ ఎమ్మెల్యే, నీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని బయటికి ఈడ్చుకొచ్చి తన్నినప్పుడు నువ్వేం చేస్తున్నావు? కళ్ళు మూసుకు కూర్చున్నావా జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు? ఈరోజు నీవు తప్పు చేసిన నీ మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే సప్తసాగరాలు అంటున్నావు, నిన్నే వదిలిపెట్టరు జనాలు సప్తసాగరాలలో. నువ్వు ఏ సాగరం అనుకున్నా కూడా నిన్ను బయటికి లాక్కొచ్చి నిన్ను కూర్చొని దించారు కదా. నీ అహం దిగింది, నీ అహంకారం దిగినా కూడా ఇంకా బలుపు దిగల నీకు. ఆ బలుపు తగ్గించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ముందు ప్రజాక్షేత్రంలో పోరాటం చేసి సాధించుకోండి, కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజలని కూడా కించపరిచేలాంటి మాటలు మీరు మాట్లాడొద్దని తెలియజేసుకుంటున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒకసారి అధికారం ఇస్తేనే రాష్ట్రాన్ని 35 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారే, ఇంకోసారి అధికారం ఇస్తే 350 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తారా? నీకు ఎందుకని వాళ్ళ అధికారం చెప్పు? ఏం చేసావని నీకు ఇస్తారు? ప్రజలకు మంచి చేసావా ఏ రోజైనా? వచ్చి పరదాల చాటున నువ్వు ఆ అసెంబ్లీకి వెళ్ళిన వ్యక్తి, నువ్వు ఆ మంచి చేసే ప్రజలకి నువ్వేం చేసావని నీకు ఇంకా అధికారం ఇస్తారు? అది కళ, మర్చిపోండి. ఇంక మీరు అధికారం అనేది మీకు రెడ్ బుక్లో కొడాలి నాని గారి పేరు ఉందో లేదో ఆయన్నే అడగమని ఢిల్లీ తెలుసుకోవాలి కదా. రాశామని మేము చెప్తున్నాము, రాయలేదని ఆయన అంటున్నాడు. ఇందాక మీడియా వాళ్ళు అడిగిన దానికి కూడా అవాకులు చవాకులు పేలుతున్నాడు నాని గారు. నీకు నిజంగా భయం ఉంటే వెళ్ళి లోకేష్ గారి దగ్గర అడుగు, ఏమయ్యా రెడ్ బుక్లో నేనేం తప్పు చేశానని నా పేరు రాసామని నన్ను అడుగు. నువ్వు చేసిన తప్పులు బయటపడతాయి కదా, పుట్టుపూర్వతలతో సహా బయటపడ్డప్పుడు అప్పుడు మాట్లాడు. అంతేగాని రెడ్ బుక్లో పేరు లేదు, రెడ్ బుక్ నేను చూడలేదు, మీరు చూసారా అని చెప్పి ఎదుటోళ్ళని నువ్వు క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు? ఆ మట్టుకి 3 కేసులు కాదు 30 కేసులు పెట్టుకొని లాయర్లు ఉన్నారు మా తరపున అంటున్నారు. అందరికీ లాయర్లు ఉంటారు. 3 కేసులు కాదు 30 కేసులు కాదు 300 కేసులు. జగన్మోహన్ రెడ్డి గారి మీద 27 కేసులు ఫైల్ అయితేనే సిబిఐలు ఉన్నారు, మా లాయర్లు ఉన్నారని చెప్పి జడ్జీలకి లంచం ఇవ్వ చూపిన వ్యక్తులు మీరు. అట్లాంటిది మీరు ఎన్నైనా మాట్లాడతారు. నోరుంది కదా అని చెప్పి, నరం లేని నాలుగు మాట్లాడుతుంది కదా అని చెప్పి మీరు అలాగ అవాకులు చవాకులు పెట్టడం మంచిది కాదు. ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు. అది మామూలేనండి. దుర్మార్గం ఎప్పుడు అట్లాగే మాట్లాడుతుంటారు. వాళ్ళ గురించి మేము పట్టించుకోము. మేము ప్రజలతోనే ఉంటాం. ప్రజల యొక్క బాధ్యతతోటి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి ప్రజల బడ్జెట్ ఎంత బాగుందో చూడండి. దాని ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్తానికి ఒక్క నిమిషం కూడా ఆ దుర్మార్గం గురించి కానీ వాళ్ళ గురించి కానీ వాళ్ళు చెడుగా మాట్లాడిన వారి గురించి మేము పట్టించుకో. ఆయన చేసిన దుర్మార్గాలు ఆయన అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఊరికే ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని వీ డోంట్ కేర్. ఎట్లా వస్తారండి? ఎట్లా ఇచ్చే అవకాశం ఎక్కడుంది అసలు చెప్పండి? రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది అసలు ఆయన పాలనలో. అటువంటిది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అట్లాగే మన ఇక ఈయన కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారండి. ప్రజలు అతన్ని నమ్మే పరిస్థితే లేదు. ఆయన ఊరికే డబ్బులు ఇచ్చి బటన్ నొక్కాడు, కానీ యాక్చువల్గా అభివృద్ధి అంటూ రాష్ట్రంలో జరగలేదు కనుక ప్రజలు దీన్ని గమనిస్తూనే ఉన్నారు. ఏర్పడిందంటే ఈయన కూడా ఏదో నెల రోజులు 2 నెలల్లో లోపలేస్తారని భయంతో బయటకు వస్తారు. అంతకుముందు ఎక్కడికో వెళ్ళారు, ఏం చేశారో ఇలా తెలీదు. ఇవాళ వంశీ వేసే వాళ్ళకి వామ్మ ఇంకా మన పని కూడా అయిపోయిందిరా, ఇంక లేదురా మనం అయిపోయినట్టేరా. వీళ్ళు ఎర్ర బుక్ రెడ్ బుక్ ఓపెన్ చేశాడు కాబట్టి ప్రజలు ఇంకా సంతోషపడతారు. ప్రజలు బయటకు వచ్చి నిన్న వాడిని వంశీ గారిని జైలు వేయగానే ప్రజలు బయటకు వచ్చి దీపావళి పండుగ చేసుకున్నట్టు చేసుకున్నారండి. ఆ రోజు దీపావళి అనుకున్నారు వంశీ గారిని వేయగానే. వీళ్ళందరినీ ఒక్కొక్కరిని వేస్తుంటే ప్రతిరోజు దీపావళి సంక్రాంతి జరిగిద్దండి. వీళ్ళని అరెస్ట్ చేసి కొంగు కొట్టాలండి నా కొడుకుల్ని. ఎందుకంటే వీళ్ళు చేసిన ఏదో పనులకి ఏమంటున్నారంటే, ఇంకా ఈడుండాడా బయట, ఇంకా ములాఖత్కి వెళ్తున్నాడా, వీడు కూడా చేయండి అక్కడే అని అంటున్నారు. ప్రజలు ఎంత కోపంగా ఉన్నారంటే అంత కోపంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళని చూస్తే ఒక ఒంటి మీద పావులు జర్లు ఇదైనట్టుగా ఉంది ప్రజలకి. అంత కోపంగా ఉన్నారు. వీళ్ళని తోసేయండి రా బాబా అంటున్నారు. వీళ్ళు ఒక్కసారి దేవుడు అనేవాడు ఉంటే, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మనసులో కానీ, లోకేష్ గారి మనసులో కానీ, పవన్ కళ్యాణ్ గారి మనసులో పడితే వీళ్ళని 1 వారం 10 రోజులు తోసేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. నీ అమ్మాని వరే నువ్వు పెరిగి మాట్లాడరా. నీలో స్పష్టమైన మాట కదరా. నువ్వు వణుకుతున్నావు. నీ ముఖం చూసుకో ఒకసారి అద్దంలో. ఎప్పుడెట్టున్నావు నీ ముఖం మాడిపోయింది, బొగ్గులాగా తయారైందిరా నీ ముఖం. ఇవాళ
ఒకప్పుడు నీ ముఖం చూస్తే ఒక స్పందన ఉండేది, ఒక ఇది ఉండేది. ఇవాళ నా పని అయిపోయింది, నన్ను కూడా తోసేస్తారు, నా పని అయిపోయింది, ఇంక లేదురా నా పని కూడా ఏదో ఒకటి మాట్లాడాలని ప్రజలు కొంత ముందు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఇంకా మిమ్మల్ని తోయటానికి సిద్ధంగానే ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి, పిల్లలకి బంగారు భవిష్యత్తు వస్తుంది కాబట్టి 6 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారు ఈ దేశాలు వెళ్ళి. ఇంకా రావు, ఇంకా దీనికి వీళ్ళు మొదలు పెడదామని చెప్పేసి మొదలుకొచ్చారు. ఇంకా మొదలు పెడతారు. ఆట మొదలైంది. ఆటలో వీళ్ళు ఒక స్తోపు దోసేస్తారు. ఇంకా ఏమీ ఉండదు, వీళ్ళు జీవితాలు నాశనం అయిపోయినట్టే. ఇంక ఇట్లాంటి నాయకులు తయారవకూడదని నేను మా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ నేను దండం పెడుతున్నాను. స్వామి, మీ ఇద్దరు ఇట్లాంటి నాయకుల్ని లేకుండా అరెస్ట్ చేసి కొల్లగొట్టండి. ఇంకా అసలు వాళ్ళ ఆస్తులు కూడా తీసుకోండి. వాళ్ళ ఆస్తులు తీసుకుంటే వాళ్ళు అక్కడే కుంగిపోతారు. వాళ్ళ ఆస్తులు కూడా దత్తు చెయ్యండి. అప్పుడే వాళ్ళకి ఇంక జీవన ప్రమాణం మారిపోద్ది. రోడ్డు మీద తిరుగుతారు. ఆస్తులు లేకపోతే రోడ్డు మీద తిరుగుతారు. ఆస్తులు అంటే మళ్ళీ బయటకు రాగలుగుతారు. ఆస్తులు కూడా దస్తు చేయమంటారు ప్రజలు. అతనికి ఏమైనా అభివృద్ధి చేతవా? అభివృద్ధి చేతకునేవాడు ఎవరైనా ఎన్నుకుంటారా? అభివృద్ధి తెలియదు వాడికి. అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? ప్రజలకి ఏదైతే మంచి జరిగిందో అది తెలియచేయాలి. అది తెలియజేయకుండా తగాదాల గురించి చెబుతున్నాడు. కానీ ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రతిరోజు శవాల దగ్గరికి వెళ్తాడు, జైలు దగ్గరికి వెళ్తాడు. మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం విదేశాలు వెళ్ళి నాలుగు కంపెనీలు తీసుకురావాలని వాళ్ళు వెళ్తున్నారు. మన నాయకులు మన అభివృద్ధి ఎలా చేయాలి, పిల్లలకి బంగారు భవిష్యత్తు ఎలా ఇవ్వాలి, పిల్లలకి ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, ఎంప్లాయీస్కి ఉద్యోగాలకు డబ్బులు ఎలా ఇవ్వాలి, ఆర్థిక వ్యవస్థ నాశనం చేశాడు గత ప్రభుత్వంలో. ఇవాళ వాళ్ళ సంపద సృష్టించి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల ఇవాళ దాని వైపు చూస్తున్నారు. ఈ ఎదవల వైపు చూస్తలా. వీళ్ళు చేసిన తప్పులు పాపం పండింది, పాపం పండింది. సహజంగా ఒక నాయకుడు తన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఇవ్వాల్సిన బూస్టింగ్ కోసం మాట్లాడే మాటలే తప్ప, రాబోయే కాలంలో ఆ నాయకుడు సహితం ఆ జైల్లోకి వెళ్ళి ఆయనతో సహచర్యం చేస్తూ కూర్చోవలసినటువంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకొని అందుకు ముందుగా తన యొక్క ప్రయత్నంగా ఇటువంటి బీరాలు పలకటం తప్ప, తప్పు చేసిన ప్రతి వ్యక్తి శిక్ష అనుభవించాల్సిందే. మరీ ముఖ్యంగా ప్రజలని విచక్షణారహితంగా నిందించి కనీసం ఉచ్చనీచాలు తెలియకుండా ప్రవర్తించినటువంటి ఎటువంటి అయినప్పటికీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ క్రమంలో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారైనా సరే మినహాయింపు మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటే నాకు రక్షణ కలుగుతుందనే ధైర్యంతో కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే కొడాలి నానిగారు కనపడచ్చు. నా ఊహ ప్రకారం అయితే మళ్ళీ రేపటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్తారు. ఎందుకంటే తను చేసిన పాపాలు, తను చేసిన దౌర్జన్యాలు, తను చేసినటువంటి దోపిడీ తనకు తెలుసు కాబట్టి అవి శాపాలై వచ్చి తన మెడ చుట్టూ గుచ్చుకుంటాయని తనకు కూడా తెలుసు కాబట్టి వాటిని బారి నుండి తప్పించుకోవటానికి ఈ రోజున కేవలం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయేంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ నాయకులు ఉండి వీళ్ళన ప్రజలు ఎన్నుకున్నది అని ప్రజలంతా కూడా బాధపడేటువంటి పరిస్థితిని ఈ గత ప్రభుత్వ నాయకులు ఈ రోజున ప్రజలకి గుణపాఠం తెలియజేస్తున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అది సహజంగా ఒక నేరస్తుడు మన రాజ్యాంగంలో మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న లొసుగులను అవకాశంగా తీసుకొని ఈ రకంగా జరుగుతున్నది. ఇప్పుడే కాదు, గత కొంతకాలం నుంచి కూడా ఈ వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజున కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఎక్కడైనప్పటికీ అనేకమైనటువంటి ఈ దౌర్భాగ్యాలు చేసినటువంటి వ్యక్తులందరూ కూడా కేవలం న్యాయ వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఈ రోజున చలామణి అవుతున్నారు. వీళ్ళందరికీ కూడా కనీసం ఇక్కడ దొరక్కపోయినప్పటికీ భగవంతుడైనా తగిన శిక్ష వేస్తాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా వ్యవహరించిన ఎటువంటి వ్యక్తుల్ని కూడా వదిలిపెట్టదు. కానీ అట్లా అని విచక్షణారహితంగా చేయకుండా దానికి ఒక పద్ధతి ప్రకారంగా న్యాయపరంగా వారిని శిక్షిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. సార్, ఒక్క విషయం మీకు స్పష్టంగా అర్థమైంది. గత 5 సంవత్సరాల్లో జరిగిన అక్రమ అరెస్టులను ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు పరీక్షించుకుంటే బాగుంటుందనే అభిప్రాయం. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా హక్కు అనేది మన రాజ్యాంగంలో నిర్మించింది. ఆ రాజ్యాంగ హక్కులను మనం కాపాడుకోవాలి, కానీ కాలరాయకూడదు. గత 5 సంవత్సరాల్లో జరిగిన అరెస్టులు కానీ అక్రమాలు కానీ ఒక్కసారి మీరు పరీక్షించుకుంటే, వంశీ అంటే ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం అనేది
ఇది సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు వైసీపీ కార్యాలయం మీద ఏ టీడీపీ కానీ బీజేపీ జనసేన కానీ ఏ ఒక్క దాడి జరిగినట్టు కానీ ఎక్కడ స్పష్టంగా కనిపించిన దాఖలాలు లేవు. ఒక రాజకీయ పార్టీ యొక్క నాయకులను వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొని ప్రేరేపించిన కార్యక్రమాలని ప్రతిఘటించడం తప్పేం కాదు. వారి అరెస్టు ప్రజాస్వామికంగానే జరిగిందని మా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి, ఈ ప్రజాస్వామ్యంలో మీరు చేస్తున్న అనేకమైన అవినీతి ఆరోపణలు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు చూసుకున్నా మీ 1,00,000 కోట్లు ఏవినాయనా, మీ 1,00,000 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి? ఆ 1,00,000 కోట్లు ప్రజలకి పంచిపెట్టి మీరు ఈ 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు మీ దగ్గరే ఉండేవాళ్ళుగా ప్రజలు మిమ్మల్ని కాలు రాసి పక్కకి వెళ్ళేవాళ్ళు కాదు. దయచేసి ఆ 1,00,000 కోట్ల ప్రజలకి ఇప్పుడైనా పంచి పెడితే బాగుంటుందని మా ప్రజాభిప్రాయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి రౌడీజానికి పరాకాష్ట అండి. ఇప్పుడు వల్లభనేని వంశీ ఏమన్నా మంచి పని చేసి జైలుకి వెళ్ళాడా? వెళ్ళలేదు కదా. ఆయన ఒక ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని సతీమణి గారిని వ్యక్తిగతంగా దూషించి, అది కూడా అసెంబ్లీ సాక్షిగా, ఇంతకంటే దౌర్జన్యం రౌడీజానికి పరాకాష్ట అనేది ఉండదు. అటువంటి ఒక రౌడీని పరామర్శించడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నాడంటే ఈయన యొక్క స్వభావం కూడా పక్కా రౌడీ స్వభావం అనే మేము సుస్పష్టంగా చెబుతున్నాము. మీరు ఇంకొక 25 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటున్నారు అని అంటే మీరు ఇదే రౌడీజాన్ని ఈ 25 సంవత్సరాల పాటు ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఈ స్వభావం కూడా సుస్పష్టంగా ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతుందండి. ఏమండి, రౌడీ స్వభావం అంతా కూడా అలాగే ఉంటుంది. రౌడీలు ఏమి ఆలోచిస్తారు? వాళ్ళు చేసిన దాన్ని కాపాడడానికి లాయర్లు ఉన్నారంటారు. ఈయన కూడా అది చెప్పాడు, మాకు ఒక లాయర్ ఉన్నాడు అని. లాయర్ ఉన్నాడంటే ఏమవుతుందండి? లాయర్ల వల్ల వాళ్ళు ఏమన్నా తప్పుని ఒప్పని చెప్పలేరుగా. సాక్ష్యాలన్నీ ఉన్నాయిగా, ప్రజానికం అంతా చూశారుగా. ఇంతమంది చూసినప్పుడు మీకు ఈ లాయర్ అనేవాడు మీకు శిక్ష పడకుండా కొద్ది కాలం ఆపడానికి పనికొస్తాడు తప్పితే మీరు శిక్షల నుంచి తప్పించుకోవడానికి కాదు అని సవినయంగా చెప్పి. ఏమండి, రెడ్ బుక్లో ప్రతి ఒక్కళ్ళ పేరు రాసుకోవాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన ప్రతి ఒక్కడు రెడ్ బుక్లోకి ఎక్కినట్టే. అది లోకేష్ గారి రెడ్ బుక్లోకి కాదు, ప్రజా మనసుల రెడ్ బుక్లోకి ఎక్కింది. అటు ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళే కాదు, ఇంకొంతమంది కూడా శ్యామల కానీ ఇలాంటి వాళ్ళు రెడ్ బుక్లో ఎక్కనటువంటి వాళ్ళు ఉన్నారు. మీరందరూ ప్రజల రెడ్ బుక్లోకి ఎక్కారని చెప్పి తెలియజేస్తున్నాం. ఏంటి, ఒక దుర్మార్గుడిని ఇంకో దుర్మార్గుడు సమర్థించడం చాలా సహజం లోకంలో. అలాగే వల్లభనేని వంశీ చరిత్ర మనకు తెలుసు. వల్లభనేని వంశీ సభా ప్రాంగణంలో భువనేశ్వర్ గారిని ఏమన్నాడు, ఒక ఆడపిల్లని ఒక ఆడమనిషిని ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఏమన్నాడో మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అంటే ఆడవాళ్ళు అంటే అంత చీప్గా ప్రవర్తించే వ్యక్తి వల్లభనేని వంశీ. అలాంటి వల్లభనేని వంశీని పలకరించడానికి వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నేచర్ అనేది మనకు అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని సమర్థిస్తున్నాడు అనేది. నిన్నగాక మొన్న ఎవరు లేరు తనకి. ఇంకా నిన్నగాక మొన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, ఆయన పట్టుకొని కొట్టాడనే టాక్ ఒకటి ఉంది. అలాగే ఆయన పక్కన తిరిగింది మొన్నటిదాకా వల్లభనేని వంశీ, కొడాలి నాని. వీళ్ళ బూతులు అసలు వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరము, వీళ్ళ గురించి మనం మాట్లాడటం, వీళ్ళ చర్యల్ని ఖండించడం కూడా చాలా అసమర్థత. కానీ ప్రజలు మాత్రం ఇలాంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి చేస్తే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు నెక్స్ట్ టర్మ్ నేను వస్తాను అని. ఇలాంటి చర్యలు కనుక మళ్ళీ రిపీట్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఆడవాళ్ళు చెప్పులు దండేస్తారు. అలాగే వంశీని నానిని ఇలాంటి వాళ్ళని పెట్టుకొని తిరిగాడు అనుకోండి, ఇంకా దుర్మార్గులు పక్కన పెట్టుకొని ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని తిరిగితే జగన్మోహన్ రెడ్డికి కొంత 10% ఏదో ఓటు బ్యాంక్ ఉన్నట్టుంది, అది కూడా నిశ్చయంగా తప్పకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శించడం, వాళ్ళని పట్టుకున్న వాళ్ళని అంతు చూస్తానంట, ఇవన్నీ చాలా హాస్యాస్పదమైన విషయాలు. ఇలాంటి వాటి గురించి మాట్లాడటానికి మహిళలుగా మాకే సిగ్గేస్తుంది. ఎందుకంటే మహిళల్ని అగౌరవపరిచిన వ్యక్తి వంశీ. అలాంటి వంశీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించాడు, వాళ్ళు అంతు చూస్తాను అన్నాడంటే రేపు ఆయన పాలనలోకి వస్తే మహిళలకు రక్షణ ఉంటుందా? అది మా అభిప్రాయం. మహిళలు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని సహించరు, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు సహించరు. అలాగే వంశీ చేసిన వ్యాఖ్యల్ని తిప్పికొడుతున్నాము. ఇదే పరిస్థితి వంశీకి వచ్చింది. చంద్రబాబు నాయుడుని ఆ రోజు అవహేళన చేశారు, అయ్యో ఏసీ లేదా అని. ఈరోజు అదే బాధపడుతున్నాడు వంశీ, కూర్చోలేకపోతున్నాడు, నుంచోలేకపోతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడుకి ఒక రూలు, వంశీకి ఒక రూలా? ఇద్దరు మనుషులే కదా.
ఆయన 70 ఏళ్ళు, వీటికి ఇంకా 40 ఏళ్ళే వంశీకి. అలాగే కొడాలి నాని రెచ్చిపోతున్నాడంటే అసలు కొడాలి నాని మనిషే కాదు. మంచివాడితో స్నేహం చేస్తాడు, దుర్మార్గుడితో స్నేహం చేస్తాడు, చెడ్డవాడితో స్నేహం చేస్తాడు. వాడి నేచరు వీడి నేచరు ఒకటే కనుక ఇద్దరు కలిసి స్నేహం చేస్తున్నారు. వాడు అనాల్సి వచ్చింది. ఎందుకని అంటున్నాం అంటే ఒక ఎమ్మెల్యేని మామూలుగా గౌరవిస్తాం, కానీ ఇప్పుడు మేము కొడాలి నాని వాడు అంటున్నాం, వంశీని వాడు అంటున్నాం, జగన్మోహన్ రెడ్డిని కూడా అంటున్నాం. ఎందుకని అనాల్సి వచ్చింది అని అంటే మహిళలు నా గౌరవం వచ్చారు. అది భువనేశ్వరే కాదు, పురంధేశ్వరే కాదు, నేనే కాదు, ఎవరైనా ఒక మహిళ, అదే పవన్ కళ్యాణ్ భార్యల గురించే కాదు, ఎవరైనా మహిళలను అవగౌరపరిచాడు. కాబట్టి ఈరోజు వాళ్ళంత దుర్మార్గులు దుష్టులు లేరు. మహిళలు గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు పలకరించడానికి వెళ్ళాడంటే ఇంకా సిగ్గులేనితనం వదలలేదు జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి మహిళల చేతిలో చెప్పు దెబ్బలు తప్ప ఇంకేం దొరకవు. వంశీకి కూడా అదే జరిగింది. వంశీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఇక వచ్చినప్పుడు చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.